తోడుగా ఉన్నావు. ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. వాడబారని పాట ఈ చిల్లొకటి పాడి ఆపేస్తుంది. అందరూ చెప్పండి కూడా. చప్పట్లు. మంచి సమయం ముందు పెద్దలు జై సల్మాన్ అయ్యగారు ఉన్నారు. అయ్యగారు ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? ఫేస్బుక్లో కనబడతా ఉంటారు. అక్కడక్కడ క్యాంపులు పెడతా ఉంటారు, మెడికల్ క్యాంప్స్. అక్కడక్కడ చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉంటారు. హోరేబు మినిస్ట్రీస్ అధినేతలు, అలాగే పాస్టరమ్మ గారు, ఏ కొండూరులో కస్తూరి హాస్టల్ ఎవరైనా చదివే పిల్లలు ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? మీ స్టూడెంట్స్ ఉన్నారయ్యా. రైట్. పాస్టరమ్మ గారు అక్కడ చక్కగా పనిచేస్తున్నారు వార్డెన్గా. అలాగే ఖాళీ టైంలో దైవజనులతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని కూడా పంచుతూ ఉంటారు. ఈ సమయంలో అందరూ కూడా మౌనంగా ఉండాలి. ఇంకెవరు అక్కడ ఎవరు కూడా లేచి నిలబడటానికి వెళ్ళలేదు. రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది. మీరు కూడా వచ్చేటి లోపలికి. ఇక గ్రౌండ్లో ఎవరు తిరగడానికి వెళ్ళలేదు. అక్కడ ఎవరు కూర్చున్నారు? ఎవరు? నాన్న తరుణ్ అక్కడ కూర్చున్నటువంటి పిల్లలు లోపల పంపి. ఇంకెవరైనా ఉంటే అక్కడ మైక్ చెక్. మంచిది. సమయాన్ని దైవజనులు అప్పగిస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దగ్గరగా 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 చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కృతజ్ఞతలు. ఆ రీతిగానే వారు ఏర్పాటు చేసిన ఈ 2 రోజుల క్యాంప్ దేవుని మహిమార్థమై, ఆ రీతిగానే అనేక చిన్నపిల్లల ఆశీర్వాదకరంగాను వారికి దీవెనగా ఉండినట్లు ఏర్పాటు చేయబడిన ఈ 2 రోజుల క్యాంపు చాలా అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంగా నేను ఈ క్యాంప్ గురించి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే చాలా కాలం అయింది ఇంతమంది చిన్నపిల్లలను చూసి. చాలా కాలం అయింది. అసలు ఈ సంవత్సరాలే అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఎంతమంది చిన్నపిల్లల్ని ఒకే చోట నేనైతే చూడలే. కానీ నేను వస్తూ ఉండగా ఎలాగుందంటే, ఒకప్పుడు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్న మాట ఉండేది. కానీ ఆల్ రోడ్స్ లీడ్ టు కోడూరు అన్నట్టుంది ఉదయం నేను వచ్చేటప్పుడు. ప్రతి ఆటో ఇటే వస్తుంది, ప్రతి బైక్ ఇటే వస్తుంది, చేతిలో బైబుల్ పట్టుకొని నడుచుకొని వస్తున్న చిన్నపిల్లలు కూడా ఇటే వస్తున్నారు. దీని వెనుక దైవజనులు, దైవ సేవకురాల ప్రయాస ఎంతో ఉంది అన్న సంగతి నాకు అర్థం అవుతుంది. మరి ఇంతమంది చిన్నపిల్లలతో క్యాంప్ నిర్వహించాలంటే అంత సాధారణమైన విషయంగా దీని వెనక ప్రయాస, సేవకుల త్యాగం మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నిమిత్తమై మరి ఈ డివైన్ కనెక్షన్స్ మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు కృపను చూపించారు. మీకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి ప్రభువా మా పిల్లలైన వారందరినీ మీరు నేటి సన్నిధికి నడిపించారు.
ప్రభా మీ చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన ఈ 2 రోజుల చిల్డ్రన్ క్యాంప్ అంతటిలో మీరు తోడుగున్నారు. ప్రతి అవసరతలో మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు ప్రభా. నాయనా ప్రతి అవసరతలో మీరు తోడుగున్నారు. మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా కొద్ది మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మా నోటికి పూరగా ఉండమని ప్రతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి చిన్న బిడ్డను మీరు తాకండి. వారి హృదయంలో ప్రభా మీ వాక్యముండులాగున సహాయము చేయండి. ఎక్కడ నిద్రమత్తుకి అల్లరికి తావు లేకుండా చేయండి ప్రభా. ప్రతి ఒక్కరము తండ్రి మీ వాక్యం మీద మనసుంచి కొన్ని ఆత్మీయ సంగతులను ప్రభా మేము నేర్చుకొని మా విశ్వాసాన్ని అభ్యాసము చేసుకుంటూ మీలో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. మైకుని కరెంటుని మీ స్వాధీనానికి అప్పచెప్తూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని మేము మీ ఆత్మ స్వాధీనానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. కేవలం మీ ఆత్మ కార్యాలు మాత్రమే జరుగులాగున సహాయం చేయండి. సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడటం ఎంత ప్రాముఖ్యమైందో, ఇది ప్రతి విషయంలో కూడా మనం వారి మాటను వినాలి. అందుకనే చూడగలిగితే మనం తల్లిదండ్రుల మాట వినలేదు అనుకోండి, ఇందాక నేను చెప్పాను చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ మనకి రావన్నమాట. ఒకానొక పరిస్థితుల్లో ఏమైపోతుందంటే, తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చాలా జాగ్రత్తగా గమనించండి. తండ్రి చెప్పే ఉపదేశము, తల్లి చేసే బోధ, అంటే రెండింటికి ఏమైనా తేడా ఉందంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? ఇన్స్ట్రక్షన్ అన్నాడు. ఫాదర్ ఇచ్చేదేమో ఇన్స్ట్రక్షన్, మదర్ ఇచ్చేదేమో లా. అంటే ఏంటి లా అంటే? లా చట్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తల్లి చెప్పేదే చట్టం. అందుకనే ప్రతి విషయం కూడా ఎక్కడ నేర్చుకుంటారంటే మన అభ్యాసం, లేకపోతే మన అభ్యసన ఎక్కడ ప్రారంభం అవుతుందంటే తల్లి ఒడిలోనే ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? విధేయులై ఉండాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులను సన్మానించడం మనం అలవాటు చేసుకోవాలి. ఈ సన్మానించడం అనేది మనకు క్షేమాన్ని కలుగజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని రాయబడి ఉంది. చాలా జాతి రక్షించబడి దేవునికి ఇష్టలుగా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మీరందరూ ఉండాలని మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ. హల్లెలూయా. ఎవరు మాట్లాడేది? మంచినీళ్ళు పోసేవాళ్ళు ఇక్కడ కనపడాలి. అందరం ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామము స్తుతించబడును గాక. విన్నారా? విన్నటువంటి వాళ్ళందరూ కూడా 2 చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. వాక్యం నాకు అర్థమైందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఒకసారట యేసు ప్రభు వారు బిగ్గరగా కొట్టండి. కౌంటర్లో కూర్చొని మా పిల్లలు అసలు ఏం మాట్లాడలేదు. బలమందు నుండి వచ్చినటువంటి పిల్లలు ఒక్క పాట పాడి ఒక పల్లవి చరణం, ఎక్కువ సమయం తీసుకోవద్దు. కరెక్ట్గా మీకు 12 గంటలకి బ్రేక్ ఇస్తాం. ఎవరు కూడా మీరు లెగాల్సిన పని లేదు. మీ వద్దకు బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది.
అది తిన్న తర్వాత సయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి ఉమ్మగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా
పిల్లలు, డాన్స్ చేసేటువంటి పిల్లలు. రావాలి. ఎంతమంది? 4-5 రండి త్వరగా. ఉండాలి. ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నా ఇచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నా ఇచ్చుటే గొప్పగా ఉన్నదయా నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా నన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఈ సమయంలో మన మధ్యలోకి దూర ప్రాంతం నుండి, హైదరాబాద్ ప్రాంతం నుండి సిస్టర్ నజీమా, అలాగే తన భర్త, వారి యొక్క బంధువులు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారికి ఒకసారి మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని మన క్యాంపస్ లోపలికి ఆహ్వానిద్దామా. ఈ లోపల ఈ వాలంటీర్లు అందరూ కూడా మధ్య మధ్యలో ఎవరికైతే బిస్కెట్ ప్యాకెట్లు అవి టీ రాలేదు అందించండి. మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరం నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరం ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించిన
दुश्मन को जीतेंगे। Pray for India, pray for India, pray for India. मेरा India, अपना India. India, I love India. Pray for India, pray for India, pray for India. స్తుతించుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తాలి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రభువును స్తుతించుదాం. దేవుడు మనకెంతో సహాయం చేసి అక్కడ వాక్యాన్ని వినిపించాడు. ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేయడం అందరూ బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారమైనా ఎవరు దేవుని స్తుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుడు మన కొరకు చేసిన సహాయాన్ని చక్కటి వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని కలిగించుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు అవును ఈ కాలంలో ప్రతి ఒక్కరు యేసయ్యా స్తోత్రం. నన్ను ఈ స్థలానికి నడిపించావు. ఎందుకు దేవ కళ్ళు మూసుకోవాలి. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. యేసయ్యాని స్తోత్రాలు దేవా. పరిశుద్ధాన్ని స్తోత్రాలు, పరిశుద్ధాన్ని స్తోత్రాలు, పరిశుద్ధాన్ని స్తోత్రాలు, పరిశుద్ధాన్ని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. అందరూ దేవుని ఆరాధించుదాం. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. వందనాలు. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాహోలతనికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందా. ఎవరు ఈ మధ్యాహ్న కాలంలో యేసు ప్రభు నీకంటే ఒక బహుమానమును, నీకంటే ఒక ఆధిక్యతను, నీకంటే మంచి అవకాశమును యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యాని స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మీ మనసులో ప్రార్థన చేయాలి. ప్రక్కన ఉన్న వారిని ఎవరిని చూడకూడదు. చిన్నపిల్లలందరూ వచ్చి కూర్చోవాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. యేసయ్య మీరు నాతో మాట్లాడండి. నేను బాగా చదవాలి. మంచి జ్ఞానమును అనుగ్రహించండి. స్తోత్రం. కృపగల తండ్రి, దయగలిగిన దేవా, ఇందుగా నిన్ను ఆరాధించడానికి పూజించడానికి మీ దైవజనులను మీ సేవకులను ఈ ఏర్పాట్ల కొరకు వారు పడిన ప్రయాసను మీరు గుర్తించి మీరు విని చక్కటి వాతావరణాన్ని రావలసిన దైవజనులను చిన్నలను పెద్దలందరూ కూడా సమకూర్చినందుకు వందనాలు.
ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి స్తోత్రాలు. మా ముందు జరగబోతున్న కార్యక్రమం అంతటినీ కూడా మీ నామ మహిమ కొరకు జరిగించండి. మా చిన్ని స్తుతి ఆరాధన మీరు అంగీకరించి ఇక్కడ వారందరినీ కూడా రక్షణ భాగ్యంలోకి వెలిగింపు కలిగించి ఈ రాకడకు రాజ్యాన్ని సిద్ధపరచండి. ఈ దినమందు మా మిత్రులు కొన్ని కార్యక్రమాలు నాయన వీడియోస్ ద్వారా చూపించాలని ఉద్దేశిస్తుండగా అనేకుల విషయాన్ని చూచిన ఇది రక్షణ పొందడానికి మనం మేలు పొందడానికి ప్రభావ మీరు సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. వైట్ డ్రెస్ కోడ్లో ఉన్న పిల్లలు పక్కన నుండి కొంచెం ముందు రండి. చప్పట్లు కొడతాం అందరం కూడా. అందరం బిడ్డగా చప్పట్లు కొడతాం. బిడ్డగా చప్పట్లు కొడతాం. చూడాలి మామూలు నుంచండి. ఏం చేస్తాడు రాకుండా పోతుంటే జాకుండా ఇడ్లీ అనలేదు అందరూ. ఓకే రైట్ అయ్యారు. ముందుగా ఈ చిల్డ్రన్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసినటువంటి బ్రదర్ మాస్టర్ గారికి మరియు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిగతా పాస్టర్స్ అందరికి, తల్లిదండ్రులకు, ప్రియమైన చిల్డ్రన్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, మనం తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ బడి అమ్మ బడి, ఫస్ట్ బడి అమ్మ బడి, తర్వాత బడి, బడి తర్వాత గుడి, బడి గుడి, టీచర్ పాస్టర్, టీచర్ పాస్టర్. అంటే గుడికి బడికి టీచర్కి పాస్టర్స్కి ఎంతో అనుబంధం ఉందన్నమాట. మరి గురుదేవుడు ప్రభ, గురు విష్ణువు బా అని మనం నేర్చుకున్నాం. గాడ్ ప్లస్ మమ్మీ, గాడ్ ప్లస్ డాడీ, గాడ్ ప్లస్ టీచర్. మరి ఇటువంటి యొక్క విలువైన అంశాలు మనం పాఠశాలలో చదువుకున్నాం. ఇటువంటి యొక్క విలువలు మనం తెలుసుకోవాలంటే ముందుకు ఇక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లలకి ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని మనం విలువైన మాటలు చెప్పాలి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి క్రమశిక్షణ అనేది అవసరం. ఈ క్రమశిక్షణ లేనిది పిల్లల్లో మనం మంచి లక్షణాలను తీసుకురాలేము. ఒక పౌరుడు మంచి పౌరునిగా గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేటట్లు తీర్చిదిద్దేది ఎవరా అంటే టీచర్, పాస్టర్, తల్లిదండ్రులు. వీళ్ళే సమాజకర్తలుగా మనకి ఉపయోగపడతారు సమాజాన్ని రూపొందించడానికి. అంటే వీళ్ళు ఇచ్చే యొక్క భావాలను మనం తీసుకొని పిల్లలు వినాలా, వాళ్ళ యొక్క విలువైన విషయాలను, మాటలను మనం గ్రహించి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ఉండాలని తెలియజేస్తున్నాం. ఓకే, అది చేయాలి. ఇది ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను లేచిపోవడానికి పైకి. వాలంటీర్స్ మీరు చూడండి, దొండే ఆడొద్దని చెప్పండి. దొండే అంటే దొంగట ఆడొద్దని చెప్పండి. రైట్, 1 2 2 కదా. ఎంతమంది లేచారు? నేను 3 అన్నా 2 అన్నా? మరి 3 అంకెలు వచ్చి వాళ్ళకి. అయ్యారు మీరే సాక్షి. మరి నేనేం చేయాలి? నేనేం మోసం చేయాలి? 3 లెక్క పెడితేనే లేవమని చెప్పిన. 3 లెక్క పెట్టకుండానే లేచింది మాట. సరే, ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓకేనా? 1 2 మంచి కూర్చోండి.
సిట్ రైట్. కారులో కూర్చొని కాళ్ళు వచ్చి అట్లా కూర్చున్నారు. కొంతమంది అట్లా ఇట్లా కూర్చున్నారు. మంచిగా కూర్చోండి. గేమ్ 3 అమ్మా వచ్చేసి రైట్. అందరూ గట్టిగా చప్పులు కొట్టి దేవుని మాయించాలి. సో ప్యాడ్స్ ఉన్నాయి, ఈజీగా నేర్చేసుకుంటారు. ఒక 3, 4, 5, 6 లైన్లు ఉన్నాయి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నిలబడండి. కూర్చున్నారు. అరే రైట్. అల్లరి చేయొద్దు, పాడాలా, యాక్షన్ చేయాలంతే. అల్లరిని పడద్దు, పక్కన చూసి నవ్వద్దు. మీరు ఇక్కడికి వచ్చిన చెప్పేవన్నీ కూడా మంచిగా నేర్చేసుకోవాలి. ఓకేనా? మీకు ఆకలి అయ్యే టైంకి వదిలేస్తాను, ఇంకొక హాఫ్ అన్ అవరే. మీకు ఏది లేట్ అవ్వట్లేదు. నేను వచ్చే టైంలోనే ఐ థాట్ యూ హ్యాడ్ ఎ స్నాక్. నో ఇష్యూ. రైట్. వచ్చే ఇది ఎంతమందికి వచ్చు? ఎవరికి రాదండి. కస్టమర్ గారికి రాకపోతే ఇంకెవరికి వస్తుంది కదా. ఈషు దోస్తు అబ్ క్యా హేట. అర్థమైందా? ఏసయ్యా సారీ ఫికర్ లేదు, ఎందుకంటే నా జీవితంలో ఆయన ఉన్నాడు, అది అర్థం. ఇంకొక మంచిగా చేయాలి యాక్షన్స్. చేసి అడ్డంగా ఉంటే కొంచెం వెనక్కి జరుపుకోండి. ఎట్లా సాత్ ఇట్లా అంట చూడండి. ఈషు సాత్ మేరా, నా దగ్గర ఈషు సాత్ తేరా అప్నా కోయి. ఈజీ నేర్చేసుకున్న ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, పప్పెట్ షోస్ ఉన్నాయి, మ్యాజిక్. వావ్, ఫుల్ ప్యాక్ అన్నమాట. యూ హ్యావ్ టు. ఓకేనా? అందుకే ఓకే. ఈషు దోస్తు తేరా, ఈషు దోస్తు మేరా, ఈషు దోస్తు తేరా, అప్నా కోయి డర్ నా కోయి ఫికర్, అప్నా కోయి డర్ నా కోయి ఫికర్. బీట్ మారిపోయింది. ఒకసారి పాడరా. अपना कोई डर ना कोई फिकर, अपना कोई डर ना कोई फिकर. यीशु ने कुचला है शैतान का सर, यीशु ने कुचला है शैतान का सर. ला 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 ला. हे ला 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 ला. మొత్తానికి బీట్ లైన్ లో పడింది కదా.